బ్రేకింగ్ న్యూస్. గండికోటలో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక మరణానికి కారణాలేంటి? గండికోటలో ఇంటర్ బాలిక మరణం తర్వాత మరణం పెద్ద ఎత్తున సంచలనమైంది. అది హత్య అని అందరూ అనుకున్నారు. ఆమెను అత్యాచారం చేసి చంపేశారు అని భావించారు. కానీ పోలీసుల విచారణలో అత్యాచారం చేసి చంపినట్టుగా ఆధారాలు లేవు అని చెప్తున్నారు. మరి గండిపేటలో ఆ ఇంటర్ బాలిక మరణానికి కారణం ఏంటి? ఆ బాలికను చంపారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్తోంది. అదిగో చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఆ బాలికను ఉదయం 8:30 సమయంలో ఆ బాలిక ప్రేమించిందని చెబుతున్న వ్యక్తి ఆ బాలికను బైక్ పైన కూర్చోబెట్టుకుని గండిపేటకు తీసుకుని వెళుతూ ఉన్నాడు. నిజానికి ప్రొద్దుటూరులో ఆమె ఇంటర్మీడియట్ చదువుతోంది. ప్రొద్దుటూరు నుంచి గండిపేటకు సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రొద్దుటూరులోనే ఒక 5-6 కిలోమీటర్ల రేడియస్లోనే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాలేజీ ఉంటుంది. కానీ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండిపేటకు ఆమె ప్రియుడితో వెళ్ళింది. ఆమె ప్రియుడితో ఉదయం 8:30 ప్రియుడితో కలిసి వెళుతున్న సీసీ ఫుటేజ్ని మీరు చూడొచ్చు. 8:32 అయింది. చూడండి, ఆ గళ్ళ షర్ట్ వేసుకున్న అబ్బాయి వెనుక కూర్చొని ఉంది కదా అమ్మాయి. ఇప్పుడు అమ్మాయిని ఎవరు చంపేశారు? అమ్మాయి ఇద్దరు కలిపి గండికోటకు వెళుతూ ఉన్న దృశ్యాలు అవి 8:32 రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత మీకు ఇంకో సీసీ ఫుటేజ్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఒక్కసారి చూడండి. అతను సింగిల్గా తిరిగి వస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. అప్పుడు సమయం ఎంత అయిందో తెలుసా? 10:30 సమయం అవుతుంది. సుమారు 10:30 సమయం అవుతుంది. చూడండి ఒకసారి. ఆ బైక్ వెనక ఆ అమ్మాయి లేదు. అంటే వెళ్ళేటప్పుడు 8:30, ఆ అబ్బాయి తిరిగి వచ్చేటప్పుడు 10:30. వెళ్ళి రావడానికి 2 గంటల సమయం పట్టింది. ఈ 2 గంటల సమయంలో ఏం జరిగింది? ఆ తర్వాత 10:30 నుంచి గంటకు గండిపేటలో ఏం జరిగింది? ఆ బాలికను చంపింది ఎవరు? ఆ బాలికను ఎలా చంపారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెబుతుందో తెలుసా? అత్యంత క్రూరంగా చంపేశారు అని చెప్తోంది. కాళ్ళపైన కొట్టారు, పొట్టపైన కొట్టారు. కొట్టడంతో ఆమె శరీరంలో లివర్ పగిలిపోయింది అని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తోంది. అంత కర్కశంగా దుర్మార్గంగా ఎవరు చంపారు? ముందు అనుకున్నారు ప్రియుడని అనుకున్నారు. పైగా ఇంకొకటి ఏంటి అంటే అత్యంత దుర్మార్గమైన విషయం, ఆ అమ్మాయి దుస్తులు తొలగించారు. ఆ అమ్మాయి దుస్తులు తొలగించి చనిపోయిన స్థితిలో ఉండటంతో ఆ అమ్మాయిపై అత్యాచారం జరిపారేమని అందరూ అనుకున్నారు. ఒక పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. గండిపేటలో అత్యాచారం చేసి బాలికను చంపేశారని. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అత్యాచారం చేసి కాదు, ఆ అమ్మాయిని కొట్టి చంపేశారని విషయం బయటకు వచ్చింది. మరి ఇప్పుడు ప్రియుడు చంపలేదు అనే విషయం నిర్ధారణ అవుతుంది. 8:30 వెళ్ళిన ప్రియుడు 10:30 తర్వాత తిరిగి వచ్చేశాడు. మరి ఆ బాలికను చంపింది ఎవరు? ఈ మధ్యలో ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ అన్న ఒక విషయం చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ అన్న చెప్పిన మాటలు విన్న తర్వాత అందరూ నిజమేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ అన్న వైపే వేలు పెట్టి చూపిస్తున్నారు. వాళ్ళ అన్నే ఈ హత్య చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ అన్న చెప్పింది ఏంటి అంటే, మా చెల్లి తను కాలేజీకి రాలేదు అని ఫోన్ చేసి చెప్పారు కాలేజీ యాజమాన్యం. తర్వాత నేను పిన్నిని తీసుకుని కాలేజీ దగ్గరికి వెళ్ళాను, ఆమె లేదు. కాలేజీ యాజమాన్యాన్ని గట్టిగా అడిగాను. తర్వాత వాళ్ళు పేర్లు చెప్పకుండా తన స్నేహితులు చెప్పిన విషయాన్ని చెప్పారు. గండికోటకు తన స్నేహితుడితో కలిసి వెళ్ళాలని నిన్న అనుకున్నట్టుగా తెలిసింది అని కాలేజీ వాళ్ళు చెప్పారు అని వీళ్ళ అన్న చెప్పాడు. ఆ తర్వాత వెళ్ళి చూసేసరికి ఆమె కనిపించలేదు. ఆ మర్నాడు ఆమె చనిపోయిన స్థితిలో కనిపించింది. ఇప్పుడు వాళ్ళ అన్న సురేంద్ర దృశ్యం సినిమాను చూపిస్తూ ఉన్నాడా? అందుకే కాలేజ్ దగ్గరికి వెళ్ళాడా? ఒక్కసారి ఇప్పుడు నేను మీకు, ఎందుకంటే ఇందులో చాలా కోణాలు వస్తున్నాయి, ఒక్కసారి వాళ్ళ అన్న ఏం చెప్పాడో మీకు వినిపిస్తాను. ఫస్ట్ వాళ్ళ అన్న చెప్పిన మాటలు విన్న తర్వాత మళ్ళీ డిఐజీ చెప్పిన మాటలు కూడా విందాం. మొత్తం సీన్ని మనం రీకన్స్ట్రక్షన్ చేసుకుంటూ వద్దాం. ఏం జరిగిందని మీకు అనిపిస్తుందో చెప్పండి. ఇక్కడ అన్నే చంపేశాడు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి అన్న, అదిగో సురేంద్ర అన్న మాటలు వినండి. నా పేరు సురేంద్ర అన్న. నేను ఇప్పుడు ఎవరైతే డెడ్ బాడీ దొరికిందో అమ్మాయి వాళ్ళ అన్నను, అంటే మా బాబాయ్ కూతురే అమ్మాయి. సో యాక్చువల్గా ఏంటంటే మా తమ్ముడు ఉన్నాడు. వాడు అమ్మాయి యాక్చువల్గా మా సొంతూరు వచ్చేది హనుమనగుత్తి గ్రామము. సో హనుమనగుత్తి అయితే ఈ పాప చదువు కోసం అనేసి ప్రొద్దుటూరు చేరాల్సి వచ్చింది మా బాబాయ్ వాళ్ళు. సో రోజు మా తమ్ముడు బీటెక్ అయిపోయిన తర్వాత వీడు ఇంటి దగ్గర ఉండడం వల్ల అమ్మాయిని రోజు మా తమ్ముడు డ్రాప్ చేసేవాడు. డ్రాప్ చేసిన తర్వాత వీడు బీటెక్ అయిపోయింటే సర్టిఫికేట్స్ కోసం కాలేజీకి వెళ్ళాడు. సో ఈ అమ్మాయి ఒకటి కాలేజీకి వెళ్తా అనేసి వెళ్ళింది మా పిన్నికి చెప్పేసి. సో మా పిన్ని ఏంటంటే మళ్ళీ మా పిన్ని డాక్రా తీసుకుంది. సో దానికోసం అనేసి ఊరికి వచ్చింది హనుమనగుత్తి గ్రామానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను ఊర్లోనే. సో కాలేజీ వాళ్ళు ఫోన్ చేశారు మా పిన్నికి, ఇలా మీ అమ్మాయి రాలేదు, సో ఇలా అందుకనేసి కాల్ చేసామంటే నేను అక్కడే ఉంటే మా పిన్ని, అరే ఇలా వైషు స్కూల్కి రాలేదు
కాలేజీకి పోలేదంట. సో పోదాంరా కాలేజ్ దగ్గర అంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళాము. కాలేజీకి వెళ్ళేసి అక్కడ చూశాను, అక్కడ సార్ వాళ్ళు ఉన్నారు. నేను అడిగాను ఏం జరిగింది, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే కొంచెం వాళ్ళు కూడా చెప్పలేదు. తర్వాత నేను కొంచెం గట్టిగా అడిగాను, దానివల్ల వాళ్ళు చెప్పడము. సో స్టూడెంట్స్ అయితే పేరు వద్దండి, సో మీ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చేసి ఇట్లా గండికోట పోతాను మండే అని చెప్పిందంట. అంటానే నేను ఏం చేసిన అంటే వెంటనే వీడు లోకేష్ అనే పిల్లడు ఉన్నాడు. యాక్చువల్గా వాడు 1 year నుంచి మా చెల్లెల్ని ట్రాప్ చేస్తున్నాడు ఊర్లో. మెయిన్ రీజన్ కూడా ప్రొద్దుటూరు అది చేరడానికి అది కూడా కారణమే. సో మేమేంటంటే ఆల్రెడీ వాడి 3 times నేను వార్నింగ్ ఇచ్చాను గట్టిగా. వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడు లేదు నేను అసలు వెళ్ళను, నేను అసలు మీ అమ్మాయి జోలికి రాను అని చెప్పాడు. సరేనేసి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఒక అబ్బాయి తప్పు చేసినంటే అమ్మాయి సపోర్ట్ కూడా ఉంటుంది. సో అందుకనేసి వాళ్ళని ఏమనలేదు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను నార్మల్గానే. నేను నా చెల్లెలు కూడా నేను వార్నింగ్ పెట్టుకున్నాను. తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే ఇట్లా వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడు మళ్ళీ మొదలుపెట్టాడు మా చెల్లెలు మాకు తెలియకుండా. ఏమనంటే ఎలా చేస్తాడంటే నువ్వు నన్ను లవ్ చేయకుండా నేను కోసుకుంటాను, తర్వాత బ్లాక్మెయిల్ చేసేవాడు. మీ పేరెంట్స్ మీ అన్న వాళ్ళందరూ జైలుకి వెళ్తారు అని అలా చెప్పేవాడు. మా పాప ఏంటంటే ఇంకా అలా భయపడేసి వాడు ఏం చెప్పినా వినేదన్నమాట. సో అలా ట్రాప్ చేశాడు. తర్వాత నేనేం చేశాను, కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పారు ఇట్లా గండికోటకు పోయిందనేసి. నేను మా అన్నకు కాల్ చేశా, అన్న నువ్వు మా అన్న ప్రొద్దుటూరులోనే పనిచేస్తాడు, సో మా పిన్ని ఈడే ఉంది, నువ్వు కాలేజ్ దగ్గరికి రా అనేసి మా అన్న మా పిన్నిని కాలేజ్ దగ్గర పెట్టేసి నేను గండికోటకు వచ్చేసాను. సో నేను గండికోటకు వస్తాను. నేనేం చేశానంటే వాడి ఫోన్ లోకేష్ గాంధీ పని చేయలేదు. వాడి పాత నెంబర్ నా దగ్గర ఉంది, ఆ నెంబర్ పని చేయలేదు. పని చేయకుండా అంటే నేను వాళ్ళ బావకు కాల్ చేశాను. అంటే ఇంతకుముందు గొడవ జరిపి వాళ్ళ బావ వాళ్ళు కూడా వచ్చారన్న, అంటే వాళ్ళ పెద్దలు అనేసి నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం నాకు. సో అందువల్ల వాళ్ళకి చెప్పాను ఇలా జరుగుతుంది చూసుకో అనేసి. సో అందువల్ల నేను వాళ్ళకి కాల్ చేసి వీడు ఎత్తకుండా అంటే వాళ్ళ బావ ఏం చెప్పాడంటే కడపకు ఐటీ ఇది ఫీజు కట్టని వెళ్ళినాడు అంటే నేను వాడు యాక్చువల్గా 10th ఫెయిల్. అంటే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఫెయిల్. వాడు రెగ్యులర్ అయితే రాయలేదు, తర్వాత ఏం రాశాడు తెలియదు. రెగ్యులర్ అయితే వాడు ఎగ్జామ్స్ రాయలేదు, ఫెయిల్. సో అందుకనేసి నేను వాడికి అది చెప్పాను, అరే వాడు 10th ఎగ్జామ్స్ రాయలేదు కదా, నువ్వు ఐటీ ఎలా చెప్తావు ఫీజు కట్టనంటే లేదు వాడు ఓపెన్ కట్టాడు, ఓపెన్ కట్టిన తర్వాత పాస్ అయ్యేసి ఐటీ ఫీజు కట్టని వెళ్ళి ఉన్నాడు అన్నాడు. సరే అనేసి నేను కాల్ కట్ చేసి ఇంకా నేను ఇక్కడ ఇంకా వస్తున్నా గండికోటకు. దారిలోనే ఈ కాల్స్ అన్నీ జరిగాయి. నా పేరు సురేంద్ర అన్న. నేను ఇప్పుడు ఎవరైతే డెడ్ బాడీ దొరికింది సురేంద్ర, ఆ బాలిక అన్న సురేంద్ర ఆ బాలికను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ప్రేమించాను అని చెప్తున్నా తీసుకువెళ్ళిన సురేంద్ర చంపి ఉంటాడా? సురేంద్ర ఒక్కడే వచ్చాడు, పోలీసులు అదుపులో ఉన్నాడు, పోలీసులు కూడా నిర్ధారించుకున్నారు సురేంద్ర చంపలేదు అని. మరి ఆమె అత్యాచారానికి గురి కాలేదు, ఆమెను చంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంటుంది? అన్న ఆల్రెడీ కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు, ఈ లోకేషే తన చెల్లెల్ని తీసుకుని వెళ్ళాడు, నిర్ధారించుకున్నాడు, గండికోటకు వెళ్ళాడు. ఇప్పుడు అన్న మాటలు వింటూ ఉంటే నిజమని అనుకున్నారు, కానీ విచారణ జరిగే కొద్దీ ఈ అన్నే ఆమెను చంపాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే, అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నే తనను చంపాడు, చెల్లెల్ని చంపాడు అని. ఒకవేళ అదే నిజమైతే ఇంతకంటే దారుణం ఉండదు. ఎందుకంటే చెల్లెల్ని చంపడమే కాదు, ఆమెను వివస్త్రను చేసి ఎవరో చంపారు అని చెప్పడానికి ఆమెను వివస్త్రను చేసేంత దుర్మార్గానికి ఎందుకు ఒడిగట్టాడు? చంపడం ఒక దుర్మార్గం అయితే మళ్ళీ ఆమెను వివస్త్రను చేయటం, ఎవరో అత్యాచారం చేశారో అని నమ్మించే ప్రయత్నం అన్నే చేశాడా? ఒక్కసారి అన్నతోనే మాట్లాడదాం మనం. ఆ అన్న నెంబర్ ఉంది. ఒకవేళ వాళ్ళన్న వచ్చేయని చెప్పాడు, చెల్లెల కోసమే నేను వెతికాను, చెల్లెల్ని లోకేషే తీసుకెళ్ళాడని చెప్పాడు కదా. ఇప్పుడు మనం వాళ్ళ అన్నకు ఫోన్ చేద్దాం. వాళ్ళన్న పరారీలో ఉన్నాడని చెప్తున్నారు. మరి పరారీలో ఉన్నాడా, నిజంగా అందుబాటులో ఉన్నాడో చూద్దాం. వాళ్ళ అన్నకు నేను ఫోన్ చేస్తున్నాను. ఒకవేళ అందుబాటులోకి వస్తే నేరుగా వాళ్ళ అన్నతోనే మనం మాట్లాడదాం. నా దగ్గర వాళ్ళ అన్న నెంబర్ ఉంది. ఎస్, ఇదిగో నేను వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తున్నాను. ఎస్, రింగ్ అవుతుంది. హలో, సురేంద్ర గారండి? సురేంద్ర గారు, నేను బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నానండి. లైవ్లో మాట్లాడుతున్నారు మీరు. చెప్పండి సార్. సురేంద్ర గారు, నిజానికి మీ చెల్లి మరణంలో మీరు ఎంత బాధలో ఉంటారో తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులుగా, వాళ్ళ పెదనాన్న కుమారుడిగా. కానీ కొన్ని అనుమానాలు మీ వైపు వస్తూ ఉన్నాయి. ఎందుకు, అసలు ఏం జరిగింది? సార్ నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను సార్, మీకు ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా నేను ఇచ్చాను, నాకు తెలుస్తూనే.
అక్కడ మా ప్రెస్ వాళ్ళు వచ్చినారు, నేను ఇచ్చాను సార్. మ్మ్. నా మీద అనుమానాలు ఉన్నట్టయితే నేను ప్రతిదానికి మీకు సహకరిస్తాను. అవును. నా ఫోన్ కూడా అదే సార్, మీకు ఏ విధంగా నా మీద అనుమానం ఉందో ఆ అనుమానం చెప్తే నేను చెప్తాను సార్. ఓకేనా? అసలు నేను ఏం ఏం జరిగిందండి? ఫస్ట్ కాలేజ్ ఎన్ని గంటలకు వెళ్ళింది తను ఇంటి దగ్గర నుంచి? సార్ మన కాలేజ్ వచ్చేసి 7:45 ఆ టైంలో వెళ్ళిపోయింది సార్. అంటే మా ఎంతండి? 7:45. అవును సార్. ఆ టైంలో వయసు అంటే ఆ అమ్మాయి వాళ్ళు ప్రొద్దుటూరులో సార్, అంటే మా పిన్ని వాళ్ళు. ఓకే. అంటే ఆ అమ్మాయి స్టడీస్ కోసమే అక్కడ వెళ్ళున్నారు. సో వెళ్ళున్నారు. తర్వాత 7:45 అంటే రోజు డైలీ మా తమ్ముడు డ్రాప్ చేస్తాడు, ఇంటి దగ్గర ఉంటాడు. మా తమ్ముడు బీటెక్ అయిపోయింది. ఓకే, మీ తమ్ముడు అంటే ఆ అమ్మాయి వాళ్ళ అన్న? అమ్మాయి అన్న. ఓకే. సో ఆ రోజు ఏమైందంటే మా తమ్ముడు కాలేజ్ సర్టిఫికేట్స్, అతను బీటెక్ అయిపోయింది, సర్టిఫికేట్స్ కోసం చెన్నై వెళ్ళాడు. చెన్నై వెళ్ళంటే ఈ అమ్మాయి అంటే అదే అమ్మాయి ముందుగానే ప్లాన్ చేసుకునిందంట. అది మనకు తెలియదు సార్, అంటే గండికోటకి వెళ్ళాలనేసి. కాదు, ఓకే. 7:45కి అమ్మాయి కాలేజీకి వెళ్ళింది. సో మీరు అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయిందని అనుకుని ఉండాలి కదా. మరి మీకు డౌట్ ఎక్కడ వచ్చింది? కాలేజ్ నుంచి మీకు ఫోన్ వచ్చిందా? అవును సార్. యాక్చువల్గా మా పిన్ని ఊరికి వచ్చేసింది, డాకర కట్టాలనేసి మా విలేజ్ కి వచ్చింది. ఓకే, ఇది హనుమాన్ గుర్తు ఏదో ఉంది. హనుమాన్ గుర్తుకి. ఓకే. అవును సార్, హనుమాన్ గుర్తుకి వచ్చింది సార్. హనుమాన్ గుర్తుకి వచ్చిన తర్వాత మా బాబాయ్కి వీళ్ళు కాల్ చేస్తున్నారు సార్, కాలేజ్ నుంచి. ఎన్ని గంటలకి? మీ అమ్మాయి 9:35 ఆ టైంలో చేస్తున్నారు సార్. 9:35. ఓకే. ఆ టైంలో చేస్తున్నారు. వాళ్ళు మా బాబాయ్ ఏమని చేశాడంటే వెంటనే మా పిన్నికి కాల్ చేశాడు, ఇట్లా అమ్మాయి కాలేజీకి రాలేదు అంట, చూడు అనేసి. అంటే నేను మా పిన్ని ఆల్రెడీ మా విలేజ్ కి వచ్చింది, నేను ఉన్నాను అన్నమాట విలేజ్ లోనే. సో విలేజ్ లో అంటే మా పిన్ని నాకు పిలిచి, అరే ఇట్లా వయసు కాలేజీకి వెళ్ళలేదంట అంటే, సరే ఒక్క నిమిషం ఉండు కాల్ చేస్తా అనేసి అబ్బాయి లోకేష్ అనేవాడు మా అమ్మాయిని ట్రాప్ చేస్తున్నాడు సార్. అది నియర్లీ 1 year అయింది. ఆల్రెడీ 3 times మనకి వార్నింగ్ ఇవ్వడం కూడా అయింది. వార్నింగ్ ఇవ్వడం కూడా అయిపోయింది. తర్వాత నేను అంటే మా అమ్మాయి కాలేజీ రాలేదంటే నేను ఫస్ట్ వానికి కాల్ చేశా. ఓకే, తన కాలేజీకి వెళ్ళలేదు అన్న వెంటనే మీరు లోకేష్ కాల్ చేశారు, కాలేజ్ దగ్గరికి వెళ్ళకుండా? అవును సార్, కాలేజ్ దగ్గరికి వెళ్ళకుండానే ఇక్కడ నుంచి నేను లోకేష్ కాల్ చేశా. ఓకే. ఆ నెంబర్ పని చేయలేదు సార్, వర్క్ అవ్వట్లేదు. ఓకే. వర్క్ అవ్వకుండా అంటే నేను అంటే ఇప్పుడు మా అమ్మాయిని ఇలా చేస్తున్నాడు అనేసి ఆల్రెడీ వాళ్ళ మామ మధ్యలో ఉన్నాడు సార్. అంటే ఏమైనా చేయాలంటే నేను వాళ్ళ మామకు చెప్తా, వీడు ఏమైనా చేశాడంటే మా చెల్లెల తరపున. ఓకేనా? సో అలా అనేసి నేను వెంటనే వాళ్ళ మామకు కాల్ చేశా. వాళ్ళ మామకు కాల్ చేస్తే మా వాడు ఐటీ కాలేజ్ ఫీజు కట్టును పోయాడు, లేడు కడపకి వెళ్ళాడు అని చెప్పాడు నాకు సార్. ఓకే. కడపకి వెళ్ళాడంటానే సర్లేనేసి నేను కామ్ అయిపోయాను సార్. తర్వాత నేను ఓకే నాకు ఒకసారి వాడి నెంబర్ పెట్టనేసి మళ్ళీ కాల్ చేస్తున్నాను సార్ వానికి. అంటే అతని నెంబరు లోకేష్ నెంబర్ కోసం మళ్ళీ కాల్ చేశాను వాళ్ళ బావకి. ఓకే. వాడికి కాల్ చేస్తున్నా ఏం చేస్తాడంటే నాకు బిజీ వస్తుంది, వాళ్ళ బావది అదే అతనిది. ఓకే. బిజీ వస్తుంటే ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ అర్థమైంది. అంటే వీడు వాడికి కాల్ చేశాడు, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు, ఇలా సురేంద్రకి ఈ అమ్మాయి కాలేజీకి పోలేదు, సో నీ మీద అనుమానం ఉందనేసి ఇతను చెప్పేశాడు సార్. చెప్తూనే బిజీ వస్తుంది సరే అనేసి ఇంకా నేను కాల్ కట్ చేసి ఎంతసేపు ఎత్తలేదు సార్, లిఫ్ట్ చేయలేదు. సో నేను మా పిన్ని కాలేజ్ దగ్గరికి వెళ్ళాం సార్. వెంటనే కాలేజ్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళిపోయాం సార్, కాలేజ్ దగ్గరికి వెళ్ళాం. ఈ అమ్మాయి దగ్గర మీ చెల్లెల దగ్గర ఫోన్ లేదా? ఫోన్ లేదు సార్, ఇంటర్మీడియట్ కదా. ఓకే. ఓకే. సో కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ సార్ ఉన్నారు సార్. వాళ్ళ సార్ వాళ్ళు ఉంటే అక్కడ నేను వెళ్ళేసరికి వాళ్ళ ఫస్ట్ ఇయర్ సెకండ్ తెలుగు స్టూడెంట్స్ అందరినీ బయట పెట్టి వాళ్ళకి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. నేను మా పిన్ని వెళ్ళేసి నిలబడ్డాము. నిలబడితే వాళ్ళు ఏం రెస్పాండ్ ఇవ్వలేదు సార్. బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే నేను కోపం వచ్చి, ఏంటి మేము ఎందుకు వచ్చాము, మీరు ఏం చేస్తున్నారంటే, సార్ ఒక్క నిమిషం సార్ అనేది పిల్లలందరినీ పంపించేసి చెప్పండి సార్ అంటే, ఇలా మీరు వయసు మిస్ అయిన కాలేజీ రావాలని చేస్తున్నారు, పాటు ఉదయం వచ్చింది సార్ అంటే, లేదు మేడం రాలేదు, మేము పిల్లల్ని కనుక్కుంటే గండికోటకి వెళ్తా అని చెప్పిందంట అన్నాను. మీ కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది వీళ్ళు గండికోటకి వెళ్తారంట అనే విషయం. గండికోట అని పిల్లలకు చెప్పింది, అదే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది అనేసి మా ప్రిన్సిపల్ సార్ అయిపోయినాడు. ఓకే. వాళ్ళ ప్రిన్సిపల్ అక్కడ లోపల ఉండేది. చెప్పిన తర్వాత నేను మా అన్నకు కాల్ చేశాను సార్. వెంటనే మా అన్న అక్కడే వర్క్ చేస్తుంటాడు ప్రొద్దుటూరులోనే. ఓకే. సో మా అన్నని పిలిచాను, మా అన్న కాలేజ్ దగ్గరకు వచ్చాడు. కాలేజ్ దగ్గరకు వస్తూనే వీళ్ళు ఏదైతే గండికోట అని చెప్తున్నారో అందుకనేసి నేను మా అన్నను మా పిన్ని అక్కడే పెట్టేసి నేను బయలుదేరాను సార్. ఓకే, మీరు గండికోటకు బయలుదేరారు? గండికోటకు బయలుదేరాను సార్.
సో గండికోటకు బయలుదేరిన తర్వాత నేను ఎంట్రన్స్ లో అక్కడ టోల్ కట్టాలి సార్ అన్నమాట. అంటే గండికోటకి ఎంట్రన్స్ నియర్లీ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా నియర్లీ. ఓకే. సో 2 కిలోమీటర్స్ ముందే టోల్ గేట్ వస్తుంది, అక్కడ మనం టోల్ కట్టాలి అనమాట. ఓకే. సో టోల్ కట్టేటప్పుడు నేను అడిగాను అతను, అన్న అంటే అతను టోల్ డబ్బులు అడిగితే నేను లేదన్నా ఇలా మా అమ్మాయి మిస్ అయింది, సో లోపలికి వెళ్ళాలి అనేసి చెప్పాను. అంటానే సరే ఓకే అన్నాడు. నేను అడిగాను, అన్న సీసీ పని చేస్తుందా అన్న అంటే పని చేస్తుందన్న అంటే రికార్డ్ యాడ్ ఉంటుందంటే ఈ రికార్డ్ ఇక్కడ ఉండదన్న, డైరెక్ట్ కలెక్టర్ దగ్గర ఉంటుంది, కలెక్టరేట్ లో ఉంటుంది అన్నాడు. ఓకే. అనేసి నేను లోపలికి వెళ్ళాను సార్. నేను గండికోట లోపలికి వెళ్ళాను. ఎవరు మీరు ఒక్కరే వెళ్ళారా, మీతో ఇంకెవరైనా వచ్చారా? ఎవ్వరు రాలేదు సార్, ఒక్కనే వెళ్ళాను సార్. నేను ఒక్కడే వెళ్ళాను, లోపలికి వెళ్ళాను సార్. నా బైక్ బుల్లెట్ సార్ నాది, ఒక్కనే వెళ్ళాను. లోపలికి వెళ్ళాను, అక్కడ కనబడిన వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత నా బైక్ పార్క్ చేశాను. బైక్ పార్క్ చేసి అక్కడ మన బైక్ పార్క్ చేసే దగ్గర బఠానీలు అమ్ముతుంది ఒక అవ్వ. ఆమెను కూడా అడిగాను సార్, ఇలా ఈ అమ్మాయి ఏమైనా కనిపిస్తుందా అంటే లేదు అన్నారు. సో నేను డైరెక్ట్ స్ట్రైట్ పోతే అక్కడ ఎంటర్ అయిన తర్వాత లోపల వ్యూ పాయింట్ ఉంది సార్ వాటర్ ది. ఓకే. సో ఆ వ్యూ పాయింట్ దగ్గర జనాలు ఉన్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళని అడిగాను సార్, ఈ అమ్మాయి ఏమైనా చూసారా. అప్పుడు టైం ఎంత అవుతుంది? నేను లోపలికి ఎంటర్ అయినప్పుడు 1 hour ఉంటుంది సార్. నేను అక్కడ లోపలికి వెళ్ళేసరికి 1 ఉంటుంది మధ్యాహ్నం. ఓకే. అదే అవును సార్. అప్పుడే కనిపించిన వాళ్ళందరినీ అడిగాను సార్, మీకు ఈ అమ్మాయి తెలుసా, ఈ అమ్మాయి తెలుసా, చూసారా ఎక్కడన్నా అంటే లేదన్నా చూడలేదన్నారు సార్. తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయిది అక్కడ టెంపుల్ ఉంది సార్, అది విఘ్నేశ్వర టెంపుల్ ఏదో తెలియదు, రంగనాథ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ లోపల నుంచి బయటకు వస్తున్నారు 2 కప్పులు. వచ్చేటప్పుడు నేను వాళ్ళని అడిగాను, అన్న ఈ అమ్మాయి ఏమన్నా చూసారా అన్న ఇక్కడ అంటే లేదు బాబు చూడలేదన్నారు. సో నేను అక్కడి నుంచి చూసి ఇంకా ఎవరు కనపడలేదు సార్, నాకు బయట నుంచే చూస్తానే ఎవరు కనపడలా అనేసి నేను వెళ్ళిపోయాను సార్. ఇంకా నెక్స్ట్ వాళ్ళని అడిగాను, ఇంకా నేను ఏం లేదు అక్కడ కనుక్కొనేసి ఇంకా లోపలికి ఇంకా బయటికి వచ్చేసా. మీరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు? ఇంకా వెళ్ళిపోయా, బైక్ తీసుకున్నా ఇంకా నేను వెంటనే వచ్చేసాను. ఓకే. వెంటనే వచ్చేసి అక్కడ దారిలో మళ్ళీ మనం రిటర్న్ వచ్చే దారిలో ఒక షాప్ ఉంది. ఆ షాప్ దగ్గర 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు ఉన్నారు సార్. వాళ్ళని అడిగాను, ఈ అమ్మాయి ఏమన్నా చూసారా చెప్పండి అంటే చూడలేదన్నారు. ఆ షాప్ ఓనర్ ను కూడా అడిగాను, ఈ అమ్మాయి ఏమన్నా కనిపించిందా అంటే లేదన్నా చూడలేదు అన్నారు. సరే అనేసి ఇంకా నేను రిటర్న్ వచ్చేసిన సార్. రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా ప్రొద్దుటూరుకి వచ్చాను నేను నేరుగా మా పిన్ని వాళ్ళ ఇంటికి. ఓకే. సో నేనేం చేశాను అంటే మా పిన్నిని పికప్ చేసుకుని మళ్ళీ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ మా ఊరు అమ్మాయి అంటే ఆ అమ్మాయిని అడిగాను సార్, నీకు ఏమన్నా చెప్పు, నువ్వు ఏమన్నా ఇప్పుడు ఏం చెప్పకుంటే నువ్వు పోలీసు వాళ్ళు పిలుస్తారా అన్న, లేదంటే నువ్వు స్టేషన్కి పోతావు చెప్పు నిజం చెప్పు అంటే ఆ అమ్మాయి లేదు అన్న నాకు ఫోన్ చేసి ఇలా గండికోటకు పోతాను. అమ్మాయి అంటే ఆ పాప వచ్చేసి మా విలేజ్ నుంచి వెళ్తుంది అనమాట కాలేజ్కి. ఓకే. సో ఆ అమ్మాయికి చెప్పిందంట, మా అమ్మ కూడా డాకరా కట్టుకోను విలేజ్ కి వస్తుంది అంటే గండిపేట ఎవరెవరితో వెళ్తాను అనే విషయం ఏమైనా చెప్పిందా వాళ్ళకి? అదే సార్ గండికోట పోతా అని చెప్పింది, ఎవరితో పోతా అనే విషయం చెప్పలేదంట. ఓకే. సో తర్వాత వీళ్ళు ఈ అమ్మాయిని ఇంటర్గేట్ చేస్తే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే లేదన్నా నాకు చెప్పింది, ఈ అమ్మాయి మా ఊరు నుంచి అనమాట, విలేజ్ నుంచి వెళ్తుంది కాలేజ్కి. కాలేజీకి వెళ్తే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఇలా 5:20కి వెళ్ళా నేను ఇంటికి వస్తాను డైరెక్ట్. మా అమ్మ ఒకవేళ ఆ టైంకు విలేజ్ లో ఉంటే కాలేజీకి వచ్చిందా మా అమ్మాయి అంటే వచ్చినా అని చెప్పాను సార్. ఓకే. సరే అనేసి మేము వెయిట్ చేసాము. అంటే సార్ వాళ్ళని అడిగాము, మేము మా పిన్ని కేసు ఫైల్ చేద్దామంటే వీళ్ళు సార్ వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ పిల్లలతో 5:20కి వస్తా అని చెప్పింది కదా, మీరు 5:20 వరకు వెయిట్ చేయండి అన్నారు. సో అనేసి 5:20 వరకు వెయిట్ చేద్దాం అనేసి మా బాబాయ్ అంతలోపు ఎరువుంటకు పనికి వెళ్తాడు సార్. అక్కడి నుంచి మా బాబాయ్ ఇంక వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత హలో వినిపిస్తుంది సురేంద్ర గారు. సార్ వచ్చేసిన తర్వాత మా బాబాయ్ అరే నేను వెళ్ళేసి మా బాబాయ్ని పికప్ చేసుకుని ఇంటికి వచ్చాను మా పిన్ని వాళ్ళ ఇంటికి. వచ్చిన తర్వాత మా బాబాయ్ వచ్చేసరికి 2:40 అలా ఉంటుంది సార్, 2:40 సంథింగ్ ఆ టైం, నియర్లీ 3 అలా ఉంటుంది. సో మా బాబాయ్ని తీసుకొని ఇంటికి వచ్చాను. మా బాబాయ్ ఏమన్నాడంటే అరే నువ్వు కాలేజ్ సందులో నువ్వు ఈ ఎడ్జ్ లో ఉండు, నేను ఇంకొక ఎడ్జ్ లో ఉంటాను అని చెప్పాడు.
అంటే మాకు సార్ వాళ్ళు అంటే ఇంతకుముందు కూడా చాలా మంది పిల్లలు ఇలాగే కాలేజ్ కొట్టి 5:20కి ఇక్కడ కాలేజ్ వెళ్తుంటారు. సో అనేసి వెయిట్ చేయాలంటే నేను వెయిట్ చేశాను. సో ఆ కార్నర్ మా బాబాయ్, ఈ కార్నర్ నేను వెయిట్ చేశాను సార్. 5:20 అయింది, 5:35 అయింది, ఇంకా అమ్మాయి రాలేదు. 5 ఇంకా రాకుండా అంటే ఇంకా నేరుగా వెళ్ళిపోయినాం సార్. వన్ టౌన్ పోలీస్ సో 5:20 వరకు మీరు కాలేజ్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు, గండిపేటలో లేరు? గండికోటలో లేను అసలు. గండికోటలో మహా అయితే ఏంటంటే నేను ఆ వ్యూ పాయింట్ లో ఉండింటే, ఒకవేళ ఆ వ్యూ పాయింట్ లో ఒక 3 to 5 minutes సార్ అంతే. ఓకే, మీరు గండికోట నుంచి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మీ బాబాయ్కి ఫోన్ చేసే మధ్యలో మీరు ఎవరెవరిని కలిశారు, ఎంతమందికి ఫోన్ చేశారు? నేను ఎవరిని కలిసలేదు సార్. నేను వచ్చే దారిలో వాళ్ళ మామకి కాల్ చేస్తూ వచ్చాను సార్. దారిలోనే వాళ్ళ మామకి కాల్ చేస్తూ వచ్చా. రే అంటే ఆ అబ్బాయి లొకేషన్ నెంబర్ నాకు తెలియదు సార్. వాడిని ఆ నెంబర్ కోసం నేను కాల్ చేస్తున్నా వాడికి. వాడు లిఫ్ట్ చేస్తున్నాడు, కడపలోనే ఉన్నాడు, వచ్చినాడు, ఇంటికి వచ్చినాడు, ఇసుకే తోలుతున్నాడు అంటున్నాడు. కానీ వాడి ఫోన్ నెంబర్ ఇవ్వట్లే, వాడితో మాట్లాడి ఎట్లా. ఓకే, ఇదే జరుగుతుంది. కానీ వాడితో నాకు మాట్లాడలేదు సార్ ఎటువంటి పరిస్థితిలో. ఏం చేస్తాను నేను గండికోట అంటే రిటర్న్ లో వాడికి కాల్ చేస్తున్నా నేను. వాడు ఏం చేస్తున్నా అంటే సరే ఉండు, నెంబర్ పెడతానా ఉండు అనేసి నెంబర్ పెట్టాడు సార్. నెంబర్ పెట్టిన తర్వాత నేను లోకేష్ కాల్ చేయడం మొదలు పెట్టా. లోకేష్ కాల్ చేస్తే వాడు అసలు నా ఫోన్ ఎత్తలేదు సార్. వాడు రింగ్ అవుతుంది కానీ ఫోన్ తీయలేదు. రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తట్లేదు. ఎన్ని గంటలకి ఇది? ఇది నేను గండికోట నుంచి రిటర్న్ వస్తున్నాను కదా చూసేసి. మధ్యాహ్నం ఆ సమయంలో కాదు, మీరు రిటర్న్ వచ్చేసిన తర్వాత మళ్ళీ కాలేజ్ దగ్గరికి వెళ్ళారు కదా, 2 గంటల తర్వాత మళ్ళీ మీరు లోకేష్కి ఏమన్నా కాల్ చేసే ప్రయత్నం చేస్తారా? మీ నుంచి ఏమన్నా కాల్ వెళ్ళిందా? నా నుంచి కాల్ అదే సార్, నేను గండికోట రిటర్న్ లో ఉన్నప్పుడే నేను కాల్ చేస్తున్నా వాడికి. ఓకే, నాకు రిటర్న్ జర్నీలో నేను ఉన్నప్పుడే నాకు మధ్యలో వాడి నెంబర్ పెట్టాడు. నేను వాడిని టార్చర్ చేస్తున్నా నాకు వాడి నెంబర్ కోసం అని. అప్పుడు నాకు లోకేష్ నెంబర్ పెట్టాడు. నాకు నెంబర్ పెట్టాను, నేను లోకేష్ కాల్ చేయడం స్టార్ట్ చేశా. ఓకే, చేస్తుంటే ఎంతసేపటికి లిఫ్ట్ చేయలేదు సార్. చాలా సార్లు చేసినా కాల్ చేసినా కూడా వాడు లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకుండా ఉంటే తర్వాత మళ్ళీ కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేశాను. చేస్తే నాకు ఎవడైతే నెంబర్ ఇచ్చినాడో వాళ్ళ మామనే ఫోన్ ఎత్తాడు సార్. ఓకే, ఎత్తేసి ఎక్కడికి వెళ్ళినా వీడికి ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు ఎత్తున్నావు అంటే వాడు ఇసుక తోలుతున్నాడు అంటున్నాడు సార్. నాకు వాడితో మాట్లాడంటే వాళ్ళ మామ మాట్లాడేట్లా. సో ఫోన్ నా దగ్గర ఉంది అంటున్నాడు, ఛార్జింగ్ పెట్టిపోయినాడు ఏదో చెప్తున్నాడు సార్. ఓకే, సో అనేసి మేము వచ్చేసాం సార్. నేను ఇంకా ప్రొద్దుటూరు వచ్చేసాను. అంటే ఈ కార్నర్ మా బాబాయ్ ఉన్నాడు, ఆ కార్నర్ దగ్గర ఉన్నా. ఓకేనా? 5:20 వరకు వెయిట్ చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోయారు. 5:30 వరకు ఉన్నాం సార్. ఓకే, నియర్లీ ఉన్నాము. నేను చూస్తున్నా వాడు ఏం చేశాను అంటే చరణ్ నాకైతే ఎవరైతే నెంబర్ ఇచ్చినాడో అబ్బాయి వాళ్ళ మామ, ఆ అబ్బాయి నాకు ఆ వీధిలో కనిపించినాడు సార్. కాలేజ్ ఏదైతే మేము వెయిట్ చేస్తున్నాం ఆ సందులో అబ్బాయి కనిపించాడు. ఆ అబ్బాయి కనిపిస్తే ఎక్కడికి పోతున్నావురా అంటే ఈడ మా చెల్లెలు ఈడే హాస్పిటల్లో ఉంది, బాటిల్ ఎక్కుతున్నాయి అన్నాడు సార్. సరే అనేసి సరే కట్ చేసినాను, మళ్ళీ వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే మేము వెయిట్ చేస్తుంటే నేను మళ్ళీ వచ్చిన వాడి దగ్గరికి. అంటే హాస్పిటల్ దగ్గర ఉన్నాడు వాడు, ఆఫీస్లోనే సార్ హాస్పిటల్. నేను మళ్ళీ వెళ్ళేసి అరే వాడి ఫోన్ ఎందుకు నీ దగ్గర ఉందంటే వాడు నా దగ్గర పెట్టాడు, వాడు ఇసుక దొరుకుంటాను అన్నాడు. అంటే సరేరా నువ్వు వాడి లాక్ ఓపెన్ చేయరా అని చెప్పాను సార్. ఓకే, కాల్ లాక్ అంటే మామూలు ప్యాటర్న్ పాస్వర్డ్ ఏది ఉందో ఆ ఫోన్ ఓపెన్ చేయరా అని చెప్పాను సార్. ఓకే, ఎందుకంటే ఓపెన్ చేస్తే మ్యాప్స్ లో సెట్టింగ్స్ లో ఉంటుంది అనమాట, టైమింగ్ అందుకుంటుంది అనేసి మ్యాప్ అందుకనేసి లాక్ తీరా అంటే నాకు తెలియదు అన్నాడు సార్. నాకు తెలియదు అంటేనే సర్లేసి అనేసి మళ్ళీ నేను ఆ కార్నర్ దగ్గరికి వెళ్ళేసి వెయిట్ చేస్తున్నా ఆ అబ్బాయి కోసం, అదే మా అమ్మాయి కోసం సార్. వెయిట్ చేస్తున్నాము, ఇంకా రాకుండా అంటే ఇంకా వెళ్ళిపోయాం. 1 టౌన్కి వెళ్ళేసి పోలీస్ కి అక్కడ కేసు ఫైల్ చేశాం సార్. ఓకే, కేసు ఫైల్ చేసిన తర్వాత ఇంకా సార్ మీకు ఎవరి మీద అనుమానం ఉందంటే ఈ లోకేష్ సార్ అని చెప్పాను సార్. లోకేష్ అంటే 1 నెంబర్ చెప్పంటే సార్ 1 నెంబర్ చెప్పినా కూడా వాళ్ళ మామ ఎత్తుతున్నాడు సార్, వాడు ఈడ ప్రొద్దుటూరులో ఉన్నాడు, ఆ అబ్బాయి అమ్మ అక్కడ విలేజ్ లో ఉన్నాడు అని చెప్పాను. సరే వాళ్ళ మామ నెంబరే నువ్వు చెప్పు అన్నాడు అనేసి నేను వాళ్ళ మామ నెంబరే చెప్పాను సార్. వాళ్ళ మామ నెంబర్ చెప్తే సార్ వాళ్ళు ఫోన్ చేశారు, బాయ్ నువ్వు స్టేషన్కి రా ఫస్ట్, మీ వాడు లోకేష్ ముందు తీసుకురా అంటే వాడు ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత 1 అవర్ నుంచి 1.5 అవర్ తర్వాత స్టేషన్కి వచ్చినాడు సార్. ఓకే, ఈ లోకేష్ అబ్బాయి. లోకేష్ ఏం రా ఎక్కడికి వెళ్ళినావురా, ఎక్కడికి తీసుకెళ్ళినావు చెప్పురా అంటే నాకు వాళ్ళ మామూలు కూడా పాపం అడిగినారు సార్. వాళ్ళు కొట్టారు వాడిని కూడా, లోకేష్ కొట్టి అడిగారు ఎక్కడికి వెళ్ళావు అంటే ఎక్కడికి వెళ్ళలేదు నేను కడపకే వెళ్ళానని చెప్తున్నాడు. కానీ గండికోట పోయినా అనే విషయం ఎవరికి చెప్పట్లేదు వాడు. ఓకే,
అంటే మీరు వాళ్ళ మామగారు వాళ్ళని కూడా అడగండి సార్ ఒకసారి కాల్ చేసి. ఓకే, అడుగుతాను. వాళ్ళ మామ, అవును సార్, వాళ్ళ మామ వాళ్ళకి మాత్రం ఇది చెప్పట్లేవాడు, గండికోట పోయినా అనే విషయం చెప్పలేదు. స్టేషన్ కి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు వాడిని ఇన్వెస్టిగేట్ చేస్తే తర్వాత చెప్పాడు సార్, నేను ఇలా అమ్మాయిని తీసుకెళ్లాను, తీసుకెళ్లిన తర్వాత నేను అక్కడ నాకు అదే వాళ్ళ మామ ఇంకొక మామ ఉన్నాడు సార్, ఆ మామ వీడికి కాల్ చేసి చెప్పాడంట, అరే నువ్వు ఏమన్నావు సురేంద్ర ఎదుగుతున్నాడు అనేసి. ఓకే, వాడికి ఇంకా అర్థం అయ్యేసి ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వీడు వచ్చేసినాడు సార్. ఓకే, ఇది సార్ వాడు చెప్పింది, వాడు కూడా చెప్పింది ఇది, సీసీలో కూడా ఉన్నాయి సార్ రికార్డ్స్. సో పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీరు వెతుకుతున్నారు అనే విషయం తెలిసి భయం వేసి అమ్మాయిని అక్కడ వదిలేసి వచ్చేసాడు. వదిలేసి వీడు వచ్చేసాడు సార్. పోలీస్ కేసు కట్టింది, అది ఎప్పుడు చెప్పాడు, గండికోట పోయిన పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయిన తర్వాత వాడు చెప్పాడు ఎస్ఐ గారితో. ఎస్ఐ గారు ఏమన్నారంటే కేసు ఫైల్ చేసి ఓకే మనం గండికోటకి వెళ్దాము అన్నాడు సార్. సో యాక్చువల్ గా నేను ఎంట్రన్స్ లో ఆ అబ్బాయిని అడిగినాను సార్, టోల్ గేట్ దగ్గర సీసీ పని చేస్తున్నా అనేసి అడిగాను సార్. మరి మీరు ఫోటోలు చూపించి అడగలేదు అక్కడ, వీళ్ళ లోపలికి వెళ్ళారా సార్? విలేజర్స్ అడిగాను, అక్కడ షాప్ కీపర్స్ అందరూ అడిగాను సార్, వాళ్ళు తెలియదనే చెప్తున్నారు. యాక్చువల్గా ఇది ఏంటంటే నేను ఎంటర్ అయ్యేటప్పుడు అబ్బాయిని అడిగినాను సార్, ఎంట్రన్స్ లో తోలు దగ్గర సీజీలు పని చేస్తాయంటే కలెక్టర్ పెట్టుకున్నాయని చెప్తున్నాడు సార్. ఒకవేళ పని చేస్తాయి అని చెప్పిందంటే నేను అక్కడ చూసుకునేవాడిని సార్. చూసి ఇంకా అక్కడ మీరు ఈ అబ్బాయి అమ్మాయి వెళ్ళారా అని మీరు మొబైల్లో చూపించి అడగలేదా? మీరు లోపలికి వెళ్ళినప్పుడు అందరిని అడిగారు కదా, టోల్ ప్లాజాలో ఉన్న అబ్బాయిని అడగలేదా? అడిగినాను సార్, అతను చూడలేదన్నా అన్నాడు సార్. యాక్చువల్గా ఆ టైం ఏంటంటే నేను వెళ్ళినప్పుడు ఇంకొక అబ్బాయి వచ్చాడు సార్ షిఫ్ట్ కు. ఓకే, అంటే ఇప్పుడు టోల్ వెళ్ళేటప్పుడు అసలు ఆ అబ్బాయికి వీళ్ళకి వేరే అతను టోల్ తీసుకున్నాడు, నేను వచ్చినప్పుడు ఇంకొక అబ్బాయి అన్నాడు అనమాట ఆ ప్లేస్ లో. నాకు మెయిన్ ఏంటంటే అక్కడ సీసీ కెమెరా నాకు ఉందని తెలిసిందే, నేను అక్కడే చెక్ చేసుకున్నాను సార్. ఓకే, చెక్ చేసుకుని నేను ఆల్రెడీ మాకు బంధువులు ఉన్నారు, నేను అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని కనీసం నేను సర్చింగ్ అన్నా చేసుకునేవాడిని. సో నాకు అది లేదనేసి నేను ఏంటంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళ బావ కడపకి వెళ్ళినాడు అనేసి చెప్తున్నాడు అనేసి నేను కడప మీద జాగ్ ఉంది సార్ నాకు, అంటే మా చెల్లె ఏమైనా కడపకు తీసుకెళ్ళి ఉంటాడు అనేసి. సో అందువల్ల నేను ఏం చేశాను అంటే గండికోటలో ఇన్ డెప్త్ గా నేను సెర్చ్ చేయలేదు అసలు, జస్ట్ వెళ్ళాను వచ్చాను అంతే, అక్కడ ఉండే వాళ్ళని అడిగాను వచ్చాను అంతే సార్. ఓకే, ఈ మర్నాడు ఏమైంది, మీరు కంప్లైంట్ చేశారు తర్వాత? ఆ రోజు నైట్ కు మేము గండికోట వెళ్ళాం సార్. నైట్, ఓకే, మన ఎస్ఐ గారు మా బంధువులు అందరిసి గండికోటకి వెళ్ళాం. గండికోటకి వెళ్ళేసి అక్కడ సెర్చ్ చేశాం సార్. సెర్చ్ చేస్తే ఎక్కడ ఏం నైట్ సార్, ఫుల్ చీకటి కాబట్టి ఏం కనపడలేదు మాకు. కనపడకుంటే ఇంకా ఎస్ఐ గారిని సరే రండి అనేసి వెళ్ళిపోయినాం సార్. గండికోటకి ఈ అబ్బాయి లొకేషన్ కూడా తీసుకెళ్లారు కదా? అది లొకేషన్ మాతో పాటు రాలేదు సార్, స్టేషన్ లోనే ఉంచారా? అది ఎక్కడ స్టేషన్ లో ఉంచారో ఎక్కడ ఉంచారో నాకైతే తెలీదు. నేను మా అన్న ఇంకొక అన్న ఒక కార్ లో వచ్చాము, ఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్స్ వాళ్ళు సపరేట్ ఒక కార్ లో వచ్చారు. ఈ అబ్బాయి లోకేష్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ అన్న వాళ్ళ ఇంటి లోకేష్ వాళ్ళ ఇంటి పక్కన ఆయన ఒక కార్ లో వచ్చారు సార్. ఓకే, సో మేము ముందు వెళ్ళాము. మేము ముందు వెళ్ళేసరికి నేను జమ్మలమడుగు సార్, జమ్మలమడుగు అంటే జమ్మలమడుగు తర్వాత గండికోట. నేను జమ్మలమడుగు ఎంటర్ అవుతానే మా బంధువులు అన్నకు కాల్ చేశాను, అన్న ఇలా అమ్మాయి మిస్సింగ్ అయింది, చెల్లెలు అవుతుంది చూడన్నా అంటే ఆయన మనుషులను అరేంజ్ చేశారు సార్. మేము వెళ్ళి అంటే దాంట్లో ఉన్నప్పుడు ఆయన మనుషులు అరేంజ్ చేసి సెర్చ్ చేస్తున్నారు. కానీ సార్ అన్న కాల్ చేశాను, తర్వాత కట్ చేశాను, మళ్ళీ అన్న కాల్ చేశాడు, అరే ఒక బ్యాగ్ దొరికిందంట, ఇందులో కాలేజ్ పేరు ఉంది, వైషు అనే పేరు ఉంది అంటే అవునా అని చెప్పాను సార్. ముందే అని చెప్పాను సార్. నైట్ జరిగింది ఇది? అవును సార్, నైట్ బ్యాగ్ దొరికింది అని చెప్పారు. సో అమ్మాయి జాడ తెలియలేదు, జాడ తెలియదు, బ్యాగ్ దొరికింది అని చెప్పారు అంతే. తర్వాత కాల్ కట్ చేసి సరే వస్తున్నా అని చెప్పాను. మళ్ళీ అగైన్ అన్నని కాల్ చేసి అరే ఒక అమ్మాయి ఇక్కడ ఎవరో తిరుగుతున్నారంట అంటే, అన్న ఎవరో ఫస్ట్ వాళ్ళని పట్టుకున్నా అని చెప్పాను. మీరు ఫస్ట్ వాళ్ళు ఆపండి, ఆ అమ్మాయి ఎవరో ఈ టైంలో తిరుగుతాం. ఒకటి ఆ టైము 10 అబోవ్ అయింటారు సార్, రాత్రి నైట్ రాత్రి 10కి అక్కడ ఎవరో అమ్మాయి తిరుగుతోంది అని మీకు చెప్పారు. ఎవరు చెప్పారు? నేను ఎవరైతే మా బంధువులు అక్కడ ఎవరున్నారో ఆయన కాల్ చేశారు. ఆయన చూసాడా, ఆయనకి ఎవరైనా చెప్పారా? ఆ విలేజ్ వాళ్ళు చెప్పారంట సార్, ఇక్కడ ఎవరో అమ్మాయి తిరుగుతోందని. అవును సార్. ఓకే, 10 గంటలకి ఆయనకి వాళ్ళ విలేజ్ వాళ్ళు ఆయనకు చెప్తే ఆయన నాకు కాల్ చేశాడు. నాకు కాల్ చేస్తానే సరేనా ఫస్ట్ ఎవరో అమ్మాయిని ఆపండి మేము వస్తున్నాం అని చెప్పాను సార్. సరే సరే రాండి అన్నాడు. మేము దారిలో వెళ్తా ఉన్నాము, అగైన్ మళ్ళీ కాల్ చేశాడు, అరే మీరు పెట్టిన ఫోటో ఆ అమ్మాయి కాదంట వేరే అమ్మాయి అంటలే వీళ్ళు అన్నారు సార్.
మ్మ్హ. అది సార్ మేము అక్కడ మరి ఆ తిరుగుతున్న అమ్మాయి ఎవరు ఆ అర్ధరాత్రి? ఎవరో సార్ అక్కడ టూరిస్ట్ వాళ్ళు మళ్ళీ అక్కడ విలేజ్ వాళ్ళు తెలియదు. మ్మ్. మనం ఫోటో పెట్టినాము, అది చూసారు, అది కాదని చెప్పారు. ఓకే. తర్వాత అక్కడ గాలింపు చర్యలు చేసిన దొరకలేదు. తర్వాత సీసీలకు వెళ్ళాము, సీసీలో చెక్ చేస్తే మ్మ్. ఈ అబ్బాయి లోకేష్ లోపలికి ఎంటర్ అయ్యాడు. మ్మ్. ఎంటర్ అయింది, తర్వాత అవుట్ వచ్చేది ఒకటే. ఓకే, అది ఓకే. ఆ విజువల్స్ కనపడ్డాయి, కానీ అతను 8:40 లోపలికి వచ్చాడు, 10:30 వెళ్ళిపోయాడు. అది కూడా వాళ్ళ మామ మీరు వెతుకుతున్నారు అని చెప్పడంతో వెళ్ళిపోయాడు తను. వెళ్ళిపోయాడు అని. అవును 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 అవును. ఓకే. సో లోకేష్ చెప్పండి. అది చూసాం సార్. చూసిన తర్వాత నాది కూడా ఎస్ఐ గారు చూసారు, నేను ఎన్నికి వెళ్ళాను, ఎన్నికి అవుట్ వచ్చాను అనేది చూసారు సార్. తర్వాత ఇంక సార్ ఏం చెప్పాడంటే, అరే మీ మొబైల్ నుంచి ఎన్ని కాల్స్ వెళ్ళాయి, ఎవరెవరికి వెళ్ళాయి అన్నది కూడా చూసారా? నా దగ్గర ఉంది సార్, నేను డిలీట్ ఏం చేయలేదు. నా దగ్గర అయితే మొత్తం ఉన్నాయి సార్, నేనైతే ఏం డిలీట్ చేయలేదు ఇప్పటి వరకు. నా డేటా మొత్తం అలాగే ఉంది. ఓకే. నా దగ్గర ఎవరికి కాల్ చేశాను, ఏంటి, ఎంతసేపు మాట్లాడాను అనేది కూడా ఉంది సార్. ఓకే. సో నేను సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, నేను అరే నువ్వు బయటికి వెళ్ళావు, వాడు బయటికి వెళ్ళినాడు కదా, తర్వాత ఎన్ని వెహికల్స్ వచ్చాయి వాటి నెంబర్ నోట్ చేయండి అన్నాడు. మేమేమైందంటే నేను సీసీలో ఓపెన్ చేసి ఎన్ని వెహికల్ పోయినాయి, దాని పేరు, అదే నెంబర్ ప్లేటు, అదే వెహికల్ ఏది అనేది నోట్ చేసాం సార్. టైము అదంతా నోట్ చేసి సార్కి ఇచ్చాము, ఎస్ఐ సార్కి. ఓకే. ఆ టోల్ ప్లాజా దాటి లోపలికి ఎన్ని వెహికల్స్ వెళ్ళాయి, ఎన్ని బయటకు వచ్చాయనే డీటెయిల్స్ ఇచ్చారు అనేది. అదే మేము నైట్ సర్చ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత సీసీలు మొదలు పెట్టాము, అది చూసి మొత్తం నోట్ చేసాము ఎన్ని వెహికల్స్ పోయినాయి, ఎన్ని వచ్చాయి. సో అవి నియర్లీ చాలా ఉన్నాయి సార్, 72 అలా ఏమో ఉన్నాయి సార్. ఓకే. అలా ఉంటే చూసాము, సార్కి లిస్ట్ ఇచ్చేసాను. లిస్ట్ ఇచ్చేసరికి అది ఎంత అయిపోయేసరికి ప్రాసెస్ 5:45, 5:15 సార్. అంటే అప్పటికే కొంచెం తెల్లవారిపోయింది. తెల్లవారుదాన్ని నేను వీళ్ళు కానిస్టేబుల్ సార్ ఇంకా అప్పటికే పడుకుంటే నేను లేపాను, సార్ రండి సార్ వెళ్ళిపోదాం, లైటింగ్ కనిపిస్తుందంటే సరే పద అనేసి ఇంకా లేసాము. ఎస్ఐ సార్ కూడా అక్కడే జీప్ లోనే పడుకున్నాం సార్. ఆయన కూడా ఇంకా లేపేసి ఇంకా మళ్ళీ చచ్చిపోయినాం సార్. సర్చ్ ఆపరేషన్కి వెళ్తే సార్ ఏం చేశాడంటే 2 టీమ్స్ డివైడ్ చేశాడు. నేను, ఎస్ఐ సార్, ఇంకో కానిస్టేబుల్ ఒక సైడ్ వెళ్ళాం సార్. మా పెదనాన్న కొడుకు, వేరే అన్న, అదే నాతో పాటు వచ్చిన అన్న, ఇంకొక కానిస్టేబుల్ గారు ఒక సైడ్కి వెళ్ళారు. తర్వాత వీళ్ళు మా అన్నోళ్ళు కానిస్టేబుల్ ఒక సైడ్కి వెళ్తే వాళ్ళకు వేరే టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ శివం కనపడింది. ఓకే. శివం కనపడతానే అక్కడ కానిస్టేబుల్ గారు ఎస్ఐకి ఫోన్ చేశారు. ఎస్ఐ గారు ఫోన్ చేస్తానే ఏదో బాడీ కనిపించింది అంటానే మేము ఆయనతో పాటు ఎస్ఐ సార్తో పాటు వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత అక్కడ బాడీ కనపడింది సార్. అది సార్ జరిగింది. ఓకే. అక్కడికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంది సార్? అక్కడికి వెళ్ళేసరికి చెప్పులు గట్టు పైన ఉన్నాయి సార్. అమ్మాయి బాడీ వచ్చేసి పొదలలో ఉంది సార్. పైన టాప్ ఏం లేదు సార్, జస్ట్ ప్యాంట్ ఒక్కటే ఉంది, పైన టాప్ అయితే ఏం లేదు సార్, మొత్తం బాడీ కనిపిస్తుంది. సో మేము చూసాము, ఇంకా వెంటనే సరే ఇక్కడ ఎవరు ఉండదు, మీరు మొత్తం దూరంగా నాకు బాడీ టచ్ చేయకుండా అంత దూరం పోండి అన్నారు. సో దూరం వెళ్ళాము. తర్వాత డిఎస్పీ సార్ వాళ్ళు వచ్చారు, ఫారెన్సిక్ వాళ్ళు అంతా డాగ్స్ పై చెక్ చేస్తున్నారు. చెక్ చేసుకునేసి బాడీని తీసుకొచ్చి పోస్ట్ మార్టం తెచ్చేసి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీకు మీ చెల్లితో చాలా అటాచ్మెంట్ ఉంది, మీ చెల్లంటే మీకు చాలా ఇష్టం అని తెలిసింది. అదే సమయంలో ఇంకొన్ని అనుమానాలు ఏమొచ్చాయంటే, మీరు మీ చెల్లి గురించి వెతికే సమయంలో మీరు వద్దు అంటున్న అబ్బాయితో వెళ్ళింది అని కోపం వచ్చి అమ్మాయిని కొట్టడంతో చనిపోయింది, దీంతో అక్కడ వదిలేసి వచ్చారు అనే వార్త వచ్చింది. దాన్ని మేము నమ్మలేకపోయాం దాన్ని, అందుకే మీకు కాల్ చేసి అడుగుతున్నాను. నాకు నిజంగా ఆ మాటలు ఏంటంటే, నాకు ఎలా ఉందంటే, ఏందిరా నేను నా చెల్లెల్ని ఎత్తుకొని పోయేసి నేనే ఆ దాంట్లో ఇరుక్కున్నా అని నాకు బాధ వేస్తుంది సార్. మా ఇంట్లో వాళ్ళు మేమైతే ఏంద్ర మాకు కర్మ, మేము అమ్మాయిని పోగొట్టుకునేసి మేము బాధపడుతుంటే తిరిగి అదే కేసు మా మీదకి చుట్టుకుంటుంది అనేసి మేము బాధపడుతున్నాం సార్. నిజంగా మీరు అంటే కొన్ని అనుమానాలు అటు ఇటు వస్తుంటుంటాయి. మీరు చెప్తున్నాను సార్, గవర్నమెంట్ కి ఏదైనా నా పోలీస్ వారికి నా మీద ఏదైనా అనుమానం ఉందంటే నేను ఫుల్ గా వాళ్ళకి కోఆపరేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను సార్. ఓకే.
అదే వాళ్ళు మీపై వేరే వచ్చిన అనుమానాల్ని జనాలకి అవన్నీ నిజం చెప్పాలనే ఉద్దేశంతోనే నేరుగా మీకు కాల్ చేసాం. మీరు కూడా అందుబాటులోకి వచ్చి వాస్తవాలు అది కూడా చెప్పారు. చెప్తున్నా. కొందరు ఏం చెప్తున్నారంటే పరువు దావా కింద పరువు హత్య కేసు అనేసి అంటున్నారు సార్. ఉమ్. సార్ పరువు హత్య కేసు అయితే నా ఓన్ సిస్టర్ సార్, నా ఓన్ సిస్టర్ లవ్ మ్యారేజ్ సార్ చేసుకుంది. ఇంట్లో నుంచి మిడ్ నైట్ వెళ్ళిపోయి లవ్ మ్యారేజ్ చేసుకుంది సార్. అలా చేసుకుంటే నా చెల్లెల్ని కూడా నేను చేసుకోవాలి కదండి సార్. ఉమ్. మరి ఎవరు చేసి ఉంటారంటారు సురేంద్ర గారు? ఎవరు ఇంత దుర్మార్గానికి పాల్పడి ఉండుంటారంటారు? అది ఎవరు చేస్తున్నారనేసి వాళ్ళు పోలీసు వాళ్ళ ద్వారానే మనకు తెలియాలి సార్. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలితే అదే సార్. ఓకే, మీకు అంత ఇష్టమైన అమ్మాయిని, ఆ చెల్లిని అలా చూసినప్పుడు ఏంటి, నిన్నటి నుంచి వెతుకుతూ ఉన్నారు కానీ ఆమె అలా చనిపోయిందని తెలిసిన తర్వాత ఏమనిపించింది మీకు? లోకేషే చంపేశాడు అని అనిపించిందా? ఆ క్షణంలో మీకు ఏమనిపించింది? నేను బాడీ చూసిన తర్వాత అంటే యాక్చువల్లీ ఏంటంటే మేము నైట్ చూసిన కెమెరాలో ఎన్నో అవుట్ ఉంది సార్. అంటే అతను వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళాడు, బయటకు వచ్చేటప్పుడు ఒక్కడే వెళ్ళాడు సార్. సో ఆ కెమెరా చూసాము నైట్. తర్వాత తెల్లవారిన తర్వాత బాడీ దొరికింది సార్. బాడీ దొరికిన తర్వాత నేను ఆ పొజిషన్ లో చూసేసి ఖచ్చితంగా ఇది వాడి పనే అయి ఉంటుంది అనేసి మేము ధృవీకరించుకున్నాం సార్ మేమే. అంటే ఎందుకు ధృవీకరించుకున్నారు? అతను వెళ్ళిపోయాడుగా మరి 10:30 అంటే వాడికి రిక్రియేట్ చేయడానికి కడపకి వెళ్ళని చెప్తున్నాడు కదా. అంటే బైక్ పైన వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో వెహికల్లో వచ్చి ఉంటాడేమో అని మీ అనుమానమా? ఏది సార్? బైక్ పైన వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో రూట్లో వేరే వెహికల్లో బైక్ పై కాకుండా వచ్చి ఉంటాడేమో అని మీ అనుమానమా? అలా ఏం లేదు సార్. వాడు బైక్ కాబట్టి వాడు అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయినాడు సార్. అంటే వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ వెనక్కి వచ్చి ఉంటాడేమో అని మీరు అనుకున్నారా? వాడు వెనక్కి వచ్చినట్టయితే అక్కడ సీసీ కెమెరాలో ఉండాలి కదా సార్. ఒకవేళ మరి లోకేషే కనుక ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటే 10 గంటలకే వెనక్కి తిరిగి వచ్చేసాడుగా. ఈ డే టైం అంతా మీరు వెతికారు కదా టెంపుల్ ఈ ప్లేస్లు అన్నీ కూడా, అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదుగా. డే టైంలో అక్కడ నేను ఎంటర్ అయ్యేసరికి ఆల్రెడీ వాడు ఎగ్జిట్ అయినాడు. సో కాబట్టి నేను ఏంటంటే లోపలికి వెళ్ళేసాను, జస్ట్ రఫ్ గా అడిగేసి వచ్చాను. ఎందుకంటే లోకేష్ వాళ్ళ మామ నాకు కడపలో ఉన్నాడు అని చెప్తున్నాడు కదా. సో నేను కడప మీద కొంచెం పెట్టుకున్నాను సార్, ఖచ్చితంగా కడపకే పోయింటాడు అనేసి. అది సార్. సో మీరు మళ్ళీ గండిపేటకి వెళ్ళి వెతకండి అక్కడని మీరు ఎవరిని పంపించలేదా ఈ టైంలో? నేను ఎవరిని పంపించలేదు సార్. నేను ఎవరిని పంపించలేదు. ఒక మా ఫ్రెండ్ హెల్ప్ అడిగాను సార్. వాళ్ళది అక్కడ మైలవరం పక్కనే. అరే ఇలా మా చెల్లె కనుక ఫోటో పెట్టన్నాడు సార్. అంతే, ఫోటో పెట్టాను సార్ అంతే. ఓకే, పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరూ వెళ్ళిన తర్వాత బాడీ కనిపించింది కదా, ఆ తర్వాత ఏం జరిగింది? క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ వచ్చి ఆ డాగ్ స్క్వాడ్ డాగ్ ఎటైనా వెళ్ళిందా? అక్కడ ఎటువంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి? యాక్చువల్గా డాగ్ స్క్వాడ్ వచ్చేసరికి నన్ను డిఎస్పీ గారు ఒక రిసార్ట్ ఉంటే అక్కడికి రండి మీరు అనేసి మమ్మల్ని తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాను. మేము అక్కడే ఉన్నాం సార్. అంటే డిఎస్పీ గారు ఏం జరిగింది అనేది నోట్ చేసుకోవడానికి మనం తీసుకెళ్ళినాడు. అక్కడ మేము చంపాం సార్. సో నేను అక్కడికి వచ్చినప్పుడు డాగ్ స్క్వాడ్ వచ్చింది. డాగ్ స్క్వాడ్ వచ్చేసి అమ్మాయిని చూసిన తర్వాత అట్లా ఏదో కింది డౌన్కి వెళ్ళింది సార్. డౌన్కి వెళ్ళేసి అటు సైడ్ ఏదో వెళ్ళింది అంట, తోట సైడ్. ఎటు సైడ్? అక్కడ బాడీ ఎక్కడైతే దొరికిందో అక్కడ కొంచెం డౌన్ కి పోతే కొంచెం పొలం లాగా ఉన్నాయి సార్. అక్కడి వరకు వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ వచ్చిందంట సార్. ఓకే అది సార్. ఓకే, ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా దారుణమైన విషయాలు బయటకు వచ్చి అమ్మాయి లివర్ పగిలిపోయింది. అంటే అమ్మాయిపై అఘాత్యం జరగలేదు కానీ లివర్ పగిలిపోయింది, దారుణంగా అమ్మాయిని కొట్టారు అని అంటున్నారు. అంటే దారుణంగా అంత కొట్టాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది? అది ఎవరుకున్నారు సార్. అదే సార్, అది ఏమైందనేసి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ మా పేరెంట్స్ మా ఫ్యామిలీ వరకు అయితే తెలియదు సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికి మాకు ఇప్పటి వరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు పోస్ట్ మార్టం రిలేటెడ్ గా. అమ్మాయి ఒంటిపైన గోల్డ్ ఏమైనా ఉందండి? గోల్డ్ ఏం కాదు సార్, అది మామూలు గోల్డ్ టైప్ ఒకటి ఉంది, చిన్న చైన్, తర్వాత కమ్మలు సార్. సో అవి అలాగే ఉన్నాయి? అలాగే ఉంది. ఓకే, పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం అమ్మాయిని కొట్టారు, ఆ అమ్మాయిపై అఘాత్యానికి ఏం పాల్పడలేదు ఎవరు? అది తెలియదు సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా మాకు చెప్పలేదు. లివర్ పగిలిపోయింది, అమ్మాయి లోపల ఆర్గాన్స్ పగిలిపోయి ఉన్నాయి, లివర్తో సహా కొన్ని విపరీతమైన దెబ్బలు తగిలాయని చెప్తున్నారు. అదే సార్ అంటున్నారు కానీ పోలీసు డిపార్ట్మెంట్ అని ఎవరు ఇంకా ఇప్పటి వరకు మాకు ఇది చెప్పలేదు. పోస్ట్ మార్టం ఇది వచ్చింది రిజల్ట్ అనేది ఎవరికి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి తెలియజేయలేదు. ఓకే, పోస్ట్ మార్టం చేసేటప్పుడు మీరు హాస్పిటల్ దగ్గర ఉన్నారా?
హాస్పిటల్ దగ్గరే ఉన్నాం సార్. ఓకే, మీరు డాక్టర్ని ఏమన్నా అడిగారా ఏంటండి ఏం లేదు జరిగింది? సార్, అడగలేదు. వాళ్ళు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయారు. ఓకే, yes sir. సో ఇప్పుడు వాళ్ళ మదర్ పరిస్థితి ఏంటండి? మీ పిన్ని మా పిన్ని గారు అదే అంటున్నారు సార్, ఏంద్రా మనం అదే అంటున్నాడు, మన అమ్మాయి పోగొట్టుకుని మనం ఉన్నాము ఇలా, లాస్ట్ కి మనల్ని నిందితులు చేస్తున్నారు అనేసి మేము బాధపడుతున్నాం సార్ ఇంటి దగ్గర. వాళ్ళ అమ్మగారు కూడా మీ పైన ఏం అనుమానం లేదు? నా పైన మా ఫ్యామిలీలో ఎవరైనా అడగను సార్. ఎలాంటి వాణి ఏంది, మా పిన్ని, మా బాబాయ్ని, మా తమ్ముళ్ళని కూడా అడగను సార్. అది సార్. ఇప్పుడు వాళ్ళ అన్న ఉన్నాడు కదా, ఆ సమయంలో వాళ్ళ అన్న ఎక్కడ ఉన్నాడు? కాలేజీకి వెళ్తున్నాడు సార్. ఓకే, తన కాలేజీకి రాలేదు అన్న తర్వాత మీతో పాటు వెతకడానికి వచ్చాడా? తనకు కూడా తెలుసా తను కాలేజీకి రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అని? తెలియదు సార్, తెలియదు. తనకి ఎప్పుడు తెలిసి ఈ విషయం? కేసు ఫైల్ అయిన తర్వాత నైట్ తెలుసు సార్. రాత్రి వరకు తనకి కూడా తెలియదు? చెప్పలేదు సార్ మేము. అవన్నీ ఫస్ట్ ఇంటికి బయలుదేరమని చెప్పాం అంతే. ఓకే, అది. సో మీకు ఇంకేమన్నా అనుమానాలు ఉన్నాయి? ఇప్పుడు లోకేష్ కాదు అని అంటున్నారు, లోకేష్ని కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు కాబట్టి విచారణలో ఒక లోకేష్ ఏదైనా అయితే తెలిసిపోయింది ఉండేది. సో లోకేష్ కాదు, లోకేష్ కాదన్నారు. మాకేందంటే ఫుల్ వాని మీదే ఉంది సార్ అనుమానము. సో అది కాదంటే ఇంకా ఏమన్నా అమ్మాయి భయపడి ఏదన్నా చేసుకుందా? అలా అన్నప్పుడు దుస్తులు ఎందుకు తొలగిస్తారు? దుస్తులు ఎందుకు తొలగించుంటారు? అదే సార్, మాకు అదే సార్, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఇంకా ఎవరైనా ఏమైనా చేశారా అనేది డౌట్ సార్. ఆ బ్యాగ్ దొరికింది అన్నారు కదా, బ్యాగ్ దొరికిన ప్లేస్కి ఆ అమ్మాయి ఆచూకీ దొరికిన బాడీ దొరికిన ప్లేస్కి ఎంత దూరం ఉంటుందండి? జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది, 100 to 200 అంతే. సో బ్యాగ్ ఒక చోట, బాడీ గుడి వెనక ఉంది. గుడి లోపల బ్యాగ్ ఉంది, అదే అటు సైడ్ గోడకి అటు సైడ్ బాడీ. ఓకే, పొదల్లో ఉంది బాడీ. అవును సార్, వాళ్ళ పొదల్లో ఉంది. ఓకే, మీరు ఇంతకుముందు లోకేష్కి వార్నింగ్ ఇచ్చారండి ఈ విషయం గురించి? అంటే అమ్మాయితో మాట్లాడాను సార్ ఆల్రెడీ. వానికి ఆల్రెడీ ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఫోన్ కాల్ చేయడం ఇలా చేసేది సార్. మేము తర్వాత హిస్టరీ చూసి వానికి వార్నింగ్ ఇచ్చేవాళ్ళం. వాడేమంటాడంటే మీ అమ్మి కూడా చేస్తుంది, మీ అమ్మికి చెప్పండి అనేసి వాడు చెప్పేవాడు సార్. నేను మా చెల్లి చెప్తున్నాను, వాడికి మాటలతోనే చెప్పాను. ఏ రోజు వాని మీద చేయి కూడా చేసుకోలేదు సార్. ఎందుకంటే అమ్మాయి విషయం అనేసి సెన్సిటివ్ అనేసి మేము సైలెంట్ గా వచ్చాం సార్. ఆ టైంలో ఎప్పుడైనా మీ చెల్లి పైన ఎప్పుడైనా మీరు చేయి చేసుకున్నారా? చేసుకుంటే నార్మల్ చెప్పేవాళ్ళం సార్, ఇట్లా చేస్తున్నావు చూడు, ఆల్రెడీ మనము నా చెల్లెలు వెళ్ళిపోయింది, ఆల్రెడీ ఎంత బాధపడుతున్నాం చూడు, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇలా చేస్తే మళ్ళీ ఏమైపోవాలి చెప్పు అనేసి ఇదే చెప్పుకుంటూ వచ్చినాం సార్. ఈ అమ్మాయి మైనర్ కాబట్టి మీరు కేసు కూడా పెట్టి ఉండాల్సింది. అబ్బాయి పైన పోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టడానికి అవకాశం ఉండుండేది. సార్ కానీ మేము అదే సార్, అమ్మాయి ఎందుకు ఆల్రెడీ మనం చాలా, మా చెల్లెలు వెళ్ళిపోయిన తర్వాత మేము చాలా బాధలో ఉన్నాం సార్. మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలనేసి మేము జాగ్రత్త తీసుకుంటూ వచ్చాము. ఆ అబ్బాయి ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ డ్రాప్ చేసేవాడు. మొన్న మేము 3 months బ్యాక్ వేరే గుడికి వెళ్తున్నాం సార్ ట్రాక్టర్ లో. ఫ్యామిలీ అంతా ట్రాక్టర్ నైట్ వెళ్తుంటే 9:30 ఆ టైంలో కూడా వాడు బైక్ బుల్లెట్ ఎవరితో తెచ్చుకొని అందులో వీడు ఇంకా ఇద్దరు కలిసి మా ట్రాక్టర్ ఏదైతే వెళ్తుందో మా ట్రాక్టర్ ని ఆనుకునేసి స్పీడ్ వెళ్ళిపోయాడు సార్. ఓకే, బ్యాక్ వచ్చేసి మళ్ళీ అగైన్ వచ్చాడు సార్. అవును సార్. ఇంకొక రోజు ఏమైందంటే ఒకసారి మా ఇంటి దగ్గర midnight పటాసులు పెట్టున్నాడు సార్. పటాసులు పెట్టిన తర్వాత ఎందుకు పెట్టినాడో తెలియదు సార్. మా ఇంటి దగ్గర వచ్చి పటాసులు పెట్టేసి వెళ్ళిపోయాడు. అది నైట్ 1:30 ఆ టైంలో. ఓకే, ఆ రోజు కూడా అబ్బాయి దొరికాడు సార్ పెట్టిన తర్వాత. మరి మీరు అడగలేదా పోలీస్ కేసు పెట్టడం లాంటివి ఏం చేయలేదు అప్పుడు? ఆ రోజు చెప్పాము, ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ చెప్పాము సార్, ఇట్లా చూడు ఇది పద్ధతి కాదు, మీకు అమ్మాయి అయింది చూసి చెప్పండి మీ కొడుకు అంటే, మా కొడుకు చంపుకోకుండా అన్నారు సార్ వాళ్ళ పేరెంట్స్. అప్పుడు మా ముందే చెప్పారు, మీరు చంపుకుంటారు నరుకుంటారో చేసుకోకండి అనేసి వాళ్ళు అంటున్నారు సార్. ఓకే, ఇప్పుడు లోకేష్ పైన అనుమానాలు ఉన్నాయని మీరు అంటున్నారు, లేవని పోలీసులు అంటున్నారు. ఈ మధ్యలో చాలా డౌట్స్ వస్తున్నాయి కదా, ఈ మధ్యలో మీకేమన్నా పోలీసులు కాల్ చేసి మిమ్మల్ని అనుమానాస్పదంగా, అంటే మీరు కూడా బాధపడుతున్నారు కదా, ఇదేంటి తిరిగి మనపైకి ఇలా అంటూ ఉన్నారు అని? అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు మా వరకు అంటే నేను నిందితున్నా చెప్పలేదు సార్. వీళ్ళు కొన్ని ఛానల్స్ ప్రచారిస్తున్నాయి అన్ననే ఇలా చేశాడు అనేసి. ఓకే, పోలీసులు మిమ్మల్ని ఆ కోణంలో ఏం అడగలేదు ఇంతవరకు? ఇప్పటి వరకు ఏం అడగలేదు సార్. ఓకే, ఒకవేళ అడిగినా కూడా నేను సిద్ధంగా ఉన్నాను.
ఏ ఎవిడెన్స్ కైనా నేను ఫుల్ కోఆపరేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. రైట్ అండి. అసలు మీ అన్నా చెల్లెల మధ్య అనుబంధం ఎలా ఉండేది? మీరు ఎలా ఉండేవారు తనతోటి? చాలా క్లోజ్ సార్, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎలా అంటే ఇప్పుడు నా సొంత చెల్లెలు కూడా నన్ను చూసి ఆమెను తిట్టేది సార్ సమ్ టైమ్స్. అప్పుడు అరే ఏంద్రా నీకు సొంత చెల్లెలు నేనా వయసునా అనేది కూడా తిట్టేది సార్. సో ఎవరు చేశారు అనేది మీకు కూడా అంతుపట్టడం లేదు? అదే అంతుపట్టట్లేదు సార్, ఎందుకంటే సీసీలో వాడేమో వదిలేసి వెళ్ళున్నాడు. కానీ ఎవరికి అవసరం ఉంటుంది అంటారు? అంటే ఆ అమ్మాయి పైన ఒకటి అఘాయిత్యం జరగలేదు, 2 కొట్టిన దెబ్బలే ఉన్నాయి. కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అదే సార్, కొట్టాల్సినంత అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా మృగం ఎవరైనా దాడి చేశారా అనుకోవటానికి అవకాశం లేదు. లోకేష్ అక్కడ లేడు, రాత్రి సమయంలో అమ్మాయి అక్కడే ఉంది. బస్ పైన ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పిన అమ్మాయి మళ్ళీ అక్కడే ఉండటానికి ఎలా ఉండిపోయింది? ఈలోపు ఏం జరిగింది? ఆ టైంలో ఏం జరిగింది అనేది మిస్టరీ ఉంది సార్. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయండి ఆ గండికోటలు అక్కడక్కడ గుడి వెనక? టోల్ గేట్ దగ్గర ఉన్నాయి సార్, తర్వాత మెయిన్ గేట్ ఎంట్రన్స్ లో ఉంది సార్. అంతే, ఇంకా లోపల ఎక్కడ సీసీ కెమెరాలు లేవు? లేవు సార్. అంత అవసరం ఎవరికి ఉంటుందంటారు? కొట్టి ఎంత మీకు వీటితో వెళ్ళిపోయింది గండికోట, కాలేజీకి వెళ్తాను అని అన్న అమ్మాయి గండిపేటకు మేము వద్దు అన్న అబ్బాయితో వెళ్ళిపోయింది అన్నప్పుడు ఆ క్షణం మీలో కలిగిన రియాక్షన్ ఏంటి? ఫస్ట్ నేను రియాక్షన్ ఏం లేదు సార్, ఆల్రెడీ అమ్మాయి తెలుసు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఒకవేళ దొరికి ఉంటే నేను నా చెల్లె ఇంటికి తెచ్చుకొని మళ్ళీ నచ్చ చెప్పుకున్నాను సార్. ఏదో విధంగా నేను యాక్చువల్ నా చెల్లెలు కనిపిస్తే చాలా అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళాను. అది సార్. సో అంత వివస్త్రను చేసి కొట్టి పరేయాల్సినంత మీకు ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా? మాకు శత్రువులు అంటూ మాకు ఎవరు లేదు సార్, మాకు అంత శత్రుత్వం ఎవరితో కూడా లేదు. మాది కొంచెం పీస్ఫుల్ ఫ్యామిలీ. మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ములు, మాకు ఎలాంటి విభేదాలు కూడా లేవు. ఇంతకుముందు మా నాన్న వాళ్ళు అప్పుడు పొలంకు గొడవైంది, కానీ తర్వాత మా పిల్లలు మేమందరం కలిసి ఉన్నాము. మా నాన్న వాళ్ళు ఫంక్షన్ జరిగితే అందరం కలుస్తాము, చేసుకుంటుంటాం సార్. మీరు ఫస్ట్ గండిపేటకు వెళ్ళారు కదా, ఒకవేళ అక్కడే కనిపించుండుంటే, ఇద్దరు అక్కడే కనిపించుండుంటే మీరు ఏం చేసి ఉండేవారు? మందలించుకొని అమ్మాయిని ఫస్ట్ మన ఇంటికి తెచ్చుకునే వాళ్ళం సార్. ఓకే, సో మీ పైన ఈ ఆరోపణలు వస్తున్నాయి అన్న ఇంకా నేను అందుబాటులోనే ఉన్నాను, మా పైన ఇలాంటి ఆరోపణలు రావడం బాధ కలిగిస్తుందని అంటున్నారు మీరు, రైట్? అవును సార్, అదే సార్ బాధ చేస్తుంది. సో ఈరోజు సాయంత్రం బహుశా పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. కొన్ని ఏమన్నా సంచలన విషయాలు బయటకు చెప్పే అవకాశం ఉందా? మీరంటున్నట్టు లోకేష్ ఏమన్నా చేయించాడా? మీపైన ఏదైనా కోపంతో లోకేష్ ఇంకెవరైనా పంపించి ఆ అమ్మాయిని చంపేలాగా ఏమన్నా చేశాడా? లేదు, అది కూడా డౌట్ ఉంది సార్. అందుకే సీసీ కెమెరాలో ఆల్రెడీ నెంబర్ ప్లేట్ తీసున్నాం కదా, సో ఆ నెంబర్ ప్లేట్ తీస్తే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎంటర్ అయ్యారా అనేది ఏమన్నా చూడాలి సార్. ఎంత ఏజ్ లోకేష్? ఎంత ఏజ్ అండి? ఎంత ఏజ్ ఉంటుంది అతన్ని? నాది 18 ఉంది అనుకుంటా సార్, 18 ఉంటుంది అనుకుంటా. ఓకే, తను ఎలాంటి వ్యక్తి మీకు తెలిసినంత వరకు? సార్ ఇప్పుడు నేను చెప్పేదానికంటే మీ ప్రెస్ వాళ్ళు మా లొకేషన్ లో ఉంటే మా విలేజ్ కి అతను పంపించాను సార్. సార్ వాడు గాంజా తాగుతాడు. అవునా? ఎంట్రై చేసుకోండి, నేను అబద్ధం అయితే మీరు వచ్చి ఒక్కరితో అయినా వాడు మంచోడు అని అడగండి సార్. వాడు ఎలాంటి వాడు అనేది మీరే ఎంట్రై వచ్చేసి తెలుసుకోండి.